మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే వ్యూస్. సో కొన్ని టాపిక్స్ నేను తీసుకొచ్చాను ఇవాళ. వాటన్నిటికీ మన సొల్యూషన్ కావ్యప్రియ గారు, డాక్టర్ కావ్యప్రియ గారు, గైనకాలజిస్ట్ వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బయటికి ఎవరు చెప్పరు, మేబీ చెప్పలేకపోతున్న వాళ్ళకి అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ 18 to 25 వాళ్ళు కూడా అవగాహన లేక కొంతమంది ఐపిల్స్ వాడుతున్నారు. ఆ ఏజ్ ఇష్టం ఉన్నట్టు ఆ ఏజ్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అదే, ఇట్ ఈస్ నాట్ 100% ఎఫెక్టివ్. ఇట్ ఈస్ నాట్ అ కాంట్రసెప్టివ్, ఇట్ ఈస్ అన్ ఇంటర్సెప్టివ్. వేసుకుంటే కనుక 72 hours లోపల అని అంటారు, కానీ ఎంత 72 hours లోపల వేసుకున్నా కూడా వాళ్ళు అట్లా ఒక్కసారి వేసుకోరు. ఇప్పుడు ఒక వీక్ లో ఒకసారి కలవరు కదా, హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్. వీక్ లో ఒక 3-4 సార్లు కూడా కలుసుకుంటుండొచ్చు. అంటే నువ్వు ప్రతిసారి ప్రొజెస్ట్రాన్ ఇస్తూ ఉంటే నీకు విత్డ్రావల్ బ్లీడింగ్ అవుతా ఉంటది. సో యువర్ సైకిల్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ టైం మేబీ ఇట్ ఈస్ ఎఫెక్టివ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టైం ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్. యూఆర్ కన్ఫ్యూజింగ్ యువర్ సైకిల్, యూఆర్ నాట్ నోయింగ్ ఎప్పుడు మీకు ఎగ్ రిలీజ్ అవుతుందో. ఆ కన్ఫ్యూజన్ లో ఇష్టం ఉన్నట్టు వేసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయినప్పుడు మా దగ్గరకు వస్తారు. అలా ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అయితే పర్వాలేదు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ మనకి ఇఫ్ దిస్ ఇస్ ద యూట్రస్, ఈ మోడల్లో చూస్తే ఇది వెజైనా, ఇదంతా గర్భసంచి, ఇది గర్భసంచి ముఖద్వారం, ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్, ఇవి అండాశయాలు. సో మనకి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ జరిగినప్పుడు స్పర్మ్ అన్నది, వీర్యకణం అన్నది ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ దాకా వస్తుంది. అండం అన్నది విడుదలయ్యాక ట్యూబ్లో ఇక్కడ ఫలదీకరణ అన్నది జరుగుతుంది. ఇక్కడ ఫలదీకరణ జరిగినాక పిండం ఫామ్ అయ్యి దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ గర్భసంచిలో కూర్చుంటుంది. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ. మళ్ళీ ఈ బేబీ అంతా 9 months ఇక్కడే పెరుగుతుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే, ఇది ఎవరికి జరుగుతుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నది అంటే, ఎక్కువగా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, అండ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి, ఎక్కడైతే ట్యూబ్ డ్యామేజ్ జరుగుతుందో, టీబీ అన్నది యూట్రస్కి కూడా వస్తుంది, టీబీ ఉన్న వాళ్ళకి అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడైతే ట్యూబుల్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి తరచుగా జరుగుతూ ఉంటుంది. సో వీర్యకణం అన్నది ఇక్కడ వస్తుంది, అండం వచ్చేసి ఇక్కడ పిండం ఫామ్ అయిపోయి, బికాజ్ ట్యూబ్ డ్యామేజ్ అయింది కాబట్టి ఆ ట్యూబ్కి కెపాసిటీ ఉండదు, ఈ బేబీని దాని తరిమే కెపాసిటీ ఉండదు. బ్రష్ బార్డర్ ఉంటుంది లోపల, ఆ బ్రష్ బార్డర్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో ట్యూబ్ ఇన్ఎఫిషియెంట్ అయిపోయి పిండం అక్కడే కూర్చుంటుంది. అక్కడే 6 weeks వరకు పెరుగుతుంది, కొన్నిసార్లు 8 weeks వరకు కూడా పెరుగుతుంది. సడన్ గా అంతవరకు వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్ ఉండదు. కొంచెం ఏదో పెయిన్ వస్తుంది అని అనుకుంటారు, అప్పుడప్పుడు స్పాటింగ్ అవుతుంది అని అనుకుంటారు, పీరియడ్ వస్తుందేమో అని అనుకుంటారు. అంతలోగే ఇది రప్చర్ అయిపోయి సడన్ గా సమ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ విల్ బి జామ్డ్ ఇన్సైడ్ ద అబ్డమిన్. పేషెంట్ మాకు షాక్ లో వస్తుంది. చాలా మంది హార్ట్ బీట్ 20-10కి పడిపోయి మేము నారెడ్ ఇచ్చి ఫాస్ట్ గా ఓటీకి తరిమేసి వాళ్ళని ఫాస్ట్ గా చేసి ఆ బ్లీడర్ పట్టుకొని, ఒక్కసారి ఆ బ్లీడర్ పట్టుకుంటే పేషెంట్ లైఫ్ సేవ్ అయినట్టే. అంతవరకు వీ హ్యాడ్ టు పంప్ సో మచ్ ఆఫ్ బ్లడ్. ఇక్కడ ఒక సెంట్రల్ లైన్ వేస్తాము, ఇక్కడ ఒకటి వేస్తాము, ఇక్కడ నుంచి బోలస్ ఇస్తూ ఉంటాం, బ్లడ్ ఇక్కడ నుంచి ఇస్తూ ఉంటాం, పేషెంట్ ని నారెడ్ సపోర్ట్ మీద పెడుతూ ఉంటాము, పెట్టి కొన్నిసార్లు సిపిఆర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో క్యాజువల్ సెక్స్ ఆర్ డేటింగ్ సెక్స్ ఇక్కడ నేను ఈ వచ్చినాక చూసిందైతే చాలా వరకు పీపుల్ హూ ఆర్ ఇన్ డేటింగ్ చేంజ్ దేర్ పార్ట్నర్స్ అండ్ హూ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కాంట్రసెప్షన్. ఇది ఎక్కువగా చూసేది ఎవరికంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, క్యాజువల్ సెక్స్ చేసే వాళ్ళకి వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ ఆర్ కాండమ్, అండ్ డేటింగ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఎస్ ఇట్లా అయినప్పుడు మాత్రం దిస్ ఇస్ అ లైఫ్. అంటే ఏదైనా ఒక్కసారి అది ఏదైనా నార్మల్ సెక్సే కదా, వై అంటే క్యాజువల్ సెక్స్ దాంట్లోనే ఎక్కువ పార్ట్నర్స్ ఉంటారు కదా. స్పర్మ్ డిఫరెన్స్ వల్ల కాదు. సి యూ డేట్ సమ్ వన్, ఆఫ్టర్వర్డ్స్ యు ఆర్ నాట్ లైకింగ్ హిమ్, ఒక 6 months గ్యాప్ లో యూ విల్ ఫైండ్ అన్ అదర్ పార్ట్నర్, మళ్ళీ అగైన్ యూ ఆబ్వియస్లీ అట్లా క్యాజువల్ గా సెక్స్ చేస్తూ ఉంటారు. అట్లా యూఆర్ చేంజింగ్ పార్ట్నర్స్, యూఆర్ ఇన్వైటింగ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ టు యువర్ యూట్రస్. వన్స్ యువర్ యూట్రస్ ఇస్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్, యువర్ ట్యూబ్ గెట్స్ డామేజ్డ్. ఇది మీరు ఈ టాపిక్ లో ఏంటంటే నాట్ జస్ట్ దిస్ ఎక్టోపిక్, యూ షుడ్ ఆల్సో థింక్
మీరు యూఆర్ ఇన్వైటింగ్ సో మెనీ అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. యా హెచ్ఐవి కానీ, హెచ్సివి కానీ, హెచ్బిఎస్ఏజీ కానీ, విడిఆర్ఎల్ కానీ, ఈ 4 కామన్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా చూస్తూ ఉంటాం. చాలా మంది హెచ్ఐవి గురించి అవగాహన HIV. చెప్పిన మిగతా పేర్ల గురించి హెచ్సివి, హెపటైటిస్. ఆ. హెపటైటిస్ ఇస్ మోర్ డేంజరస్లీ స్ప్రెడ్ దాన్ హెచ్ఐవి. దాని సిమ్టమ్స్ అవి ఒకసారి చెప్తారా? దాని సిమ్టమ్స్ అంతగా తెలియదు. అంటే వీక్నెస్ ఉంటుంది, ఫెటిగ్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి కొన్నిసార్లు డయేరియా ఉంటుంది. అన్ని ఇవాల్యుయేషన్ లో మనము ఎల్ఎఫ్టీ చేస్తాము. LFT లో ఎంజైమ్స్ అన్ని ఎలివేటెడ్ ఉంటాయి. దెన్ రెట్రోస్పెక్టివ్లీ వి గో అండ్ డూ ద వైరల్ మార్కర్స్. వైరల్ మార్కర్స్ లో దే కమ్ అవుట్ టు బి పాజిటివ్. ఇస్ దట్ అంటే డెత్ కైండ్? ఆబ్వియస్లీ కొన్ని రోజులు బాగానే ఉంటారు, 6 months ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొందరు ట్రీట్మెంట్ పడుతుంది, కొందరు ట్రీట్మెంట్ పడదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ వస్తూ ఉంటుంది. క్యూర్ అంటే ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిందే. కొందరికి చాలా మందికి మినిమల్ గా వాళ్ళ వైరల్ లోడ్ ని బట్టి ఉంటుంది డిసీజ్. ఆ డిసీజ్ మినిమల్ గా ఉన్నప్పుడు మెడిసిన్స్ తో యూ కెన్ మేనేజ్. అదే మినిమల్ గా లేదు, లివర్ డ్యామేజ్ అయిపోయింది అన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ ట్రాన్స్ప్లాంట్. ట్రాన్స్ప్లాంట్ ఫెయిలియర్ అయినా లేకపోతే ట్రాన్స్ప్లాంట్ లేట్ అయినా కూడా చచ్చిపోతారు. సో యా, ఈవెన్ హెచ్ఐవి ఆల్సో హావ్ సీన్ సో మెనీ పీపుల్. చాలా అంటే చాలా మంది. కానీ చిన్న వాళ్ళు కూడా ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తో వస్తూ ఉంటారు. ఐ మీన్ బికాస్ 20 సెక్షువల్లీ below? యాక్టివ్. యా, 20 బిలో తక్కువ. ఇది నేను ఎక్కువగా అంటే హూ ఆర్ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, వాళ్ళకి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. I can date anyone whom I want. There is no one to question me. I need not have to oblige to parents. కొంచెం arrogance ఉంటుంది కదా, అలాంటి వాళ్ళలోనే ఎక్కువగా చూస్తాం. ఎక్టోపిక్ తీసుకొని వస్తారు. చాలా కామన్ గా చూసేది ఎక్టోపిక్. ఎక్టోపిక్ నుంచి వైరల్ మార్కర్స్ చేస్తాం. వైరల్ మార్కర్స్ లో దే కమ్ అవుట్ టు బి పాజిటివ్. సో దాన్ దిస్ ఇదన్నా ఒకసారి సర్జరీ చేస్తే పోతుంది, కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి. ఈ డిసీజ్లు అన్నవి ఎలా ఉంటాయంటే అది ఇంకా లైఫ్ లాంగ్ యూ హ్యావ్ టు డీల్ విత్ దట్. హైదరాబాద్ లో ఆన్ యావరేజ్ ఎంత మంది ఉంటారండి ఈ కైండ్ ఆఫ్ డిసీజ్? హెపటైటిస్ బాగానే ఉంటుందండి. హెపటైటిస్ చాలా కామన్ గానే చూస్తాము. అది ఎంత పర్సంటేజ్ అంటే వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ రికార్డ్స్. బట్ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఒక 50 కేసెస్ ప్రెగ్నెన్సీలో తీసుకుంటే గనక ఒక 1-2 అన్నా నేను హెపటైటిస్ పాజిటివ్ చూస్తాను. అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ ఫ్రమ్ సెంటర్ టు సెంటర్. Now I'm working here, I'm seeing only random. But there are few hospitals where exclusive you get to see, you know, HIV physicians who are really passionate to treat. Alanti valla daggarki itlantivi ekku cases vastayi. When you are part of their team, you get to deal with those cases a lot. Exactly. Atla nenu intaku mundu chesina hospital lo I have seen so many HIV cases. Depends on area kada Hyderabad lo. No, they come from Mumbai also. Mumbai, Delhi, UP. అక్కడ చేయించుకోవడానికి ఇబ్బంది అయ్యి అక్కడ అంటే తెలిసిపోతుంది కదా, అందుకని దే కమ్ టు హైదరాబాద్. దెర్ ఈస్ వన్ ఫేమస్ ఫిజిషియన్ హియర్, సో మెనీ కమ్ టు హిమ్. సో దట్ వెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్ ఐ యూస్ టు డీల్ విత్ దీస్ కేసెస్. వాళ్ళు చూడడానికి చాలా బాగా మంచిగా ఉంటారు బయటికి. బట్ వాళ్ళు చెప్పకుండా రివీల్ చేయకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు. పెళ్లిళ్ళు చేసుకున్నాక దట్ అంటే దే టార్గెట్ వన్ కైండ్ ఆఫ్ ఉమెన్ like who are not much educated, who are financially dependent, వాళ్ళకంత ఆస్తులు లేక కొంచెం పువర్ ఫ్యామిలీ నుంచి ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని తెచ్చుకొని బలి చేస్తారు. దట్ ఈస్ సో పాథటిక్. అలాంటి మీరు అబ్బాయిల గురించి చెప్తున్నారా? అబ్బాయిల గురించి ఎస్ ఇదొకటి. తర్వాత వాళ్ళు ఏంటి అంటే పెళ్లి తర్వాత చెప్తారనమాట, నో ఐ హ్యావ్ దిస్ అని. అప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? అమ్మాయికి కూడా ట్రాన్స్మిట్ అయిపోయి ఉంటుంది కదా. ఆ అమ్మాయి కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళలో ఉన్న మంచితనం ఏంటంటే హీ నెవర్ మెట్, అంటే ఓన్లీ హీ టుక్ కాండమ్స్ అండ్ హీ యూస్ టు హ్యావ్ ఇంటర్కోర్స్. ఎప్పుడు కూడా వాళ్ళు నా దగ్గర ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు, మాకు పిల్లలు కావాలి అని. ఇఫ్ దే వాంట్ కిడ్స్ అంటే ఇట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ కదా, అందుకని వాళ్ళకి IUI ఆప్షన్ చెప్తాం. ఎప్పుడన్నా వాళ్ళ సెమెన్లో వైరస్ అంతా తీసేసి వాష్డ్ సెమెన్లో ఓన్లీ స్పర్మ్స్ తీసి పంపిస్తాం అనమాట. అలాంటి ఫెసిలిటీ ఉంది HIV వాళ్ళకి. యూ కెన్ సజెస్ట్ దట్. అండ్ దేర్ ఆర్ ఆల్సో కపుల్స్ హూ గాట్ మ్యారీడ్ త్రూ ద కమ్యూనిటీ. HIV కమ్యూనిటీ ఉంటుంది హైదరాబాద్ లో. దేర్ దే గెట్ టు నో ఈచ్ అదర్. అంటే పార్ట్నర్ కి HIV ఉందని తెలిసాక డివోర్స్ అవ్వడం అట్లా కొందరు ఉంటారు కదా, దే ఆల్ కమ్ టుగెదర్. దే హ్యావ్ సమ్ గ్రూప్స్, సపోర్టివ్ గ్రూప్స్. అందులో వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. పిల్లలకు ఇంకా ఇట్ ఈస్ దేర్ ఫేట్. ఇంకా పిల్లలకి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వైరల్ లోడ్ ని బట్టి, యాంటీబాడీ లెవెల్ ని బట్టి, వాళ్ళ ట్రీట్మెంట్ ని బట్టి వీల్ సజెస్ట్ దెమ్ ప్రెగ్నెన్సీ. టీబీ టెస్ట్, HbSAg టెస్ట్, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని ఓకే తినకి ఇది ఒకటే ఉంది, వైరల్ లోడ్ ఓకే నార్మల్ గానే ఉంది, దేర్ ఆర్ లీస్ట్ ఛాన్సెస్
ఫర్ ద బేబీ టు గెట్ హెచ్ఐవి. ఓకే, మదర్ Mother, ఫాదర్ father పాజిటివ్ positive ఉంటారు. అయినా బేబీకి ఛాన్సెస్ ఉన్నాయి రాకుండా ఉండడానికి ఉన్నాయి. ఓకే, రాకుండా ఉండడానికి ఉన్నాయి. సో అలాంటి కొన్ని సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ వీ హ్యాండిల్డ్. యా, సో యా, అలాంటి కేసెస్ హ్యాండిల్ చేయాలన్నా ఈవెన్ డాక్టర్స్ కి కూడా చాలా రిస్క్. అదే You కదా have risk to be, కదా. yeah, we used to wear all the PPE kits, double gloving, sharp instruments లేకుండా సెక్షన్ చేసే వాళ్ళము. సో we handled such cases. హౌ అబౌట్ విమెన్ అండి? మగవాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకుంటారు. విమెన్ కూడా ఉంటారండి, అలాగా ఉంటారు. బట్ ఎక్కువ మెజారిటీ మెన్ ఉంటారు, తక్కువ పర్సంటేజ్ విమెన్ ఉంటారు. సో అందరు అనుకుంటారు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, మన ఇండివిజువల్ గా ఉండి మన లైఫ్ మనం లీడ్ చేసి కూడా అనుకుంటారు. అండ్ ఒకటి ఏం చేశారంటే ఈ మధ్య కాలంలో యూనో ప్రతి రిలేషన్షిప్ బ్రేకప్ కి తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ప్రాబ్లం లేదు, డేటింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. అవి ప్రాబ్లం కావచ్చు మెంటల్లీ గానీ ఎగ్జాక్ట్లీ ఫిజికల్లీ తీసుకొచ్చి. that's what I want to bring this out. People Please. who are on Bumble, Tinder, whatever, etc. We cannot stop you from that, and that is not wrong also. Searching a partner for your choice is not wrong. Kapte safety is something which you should be very mindful about. మన లైఫ్ లో ఏది ఉన్నా లేకున్నా మైండ్ఫుల్నెస్ అండ్ సేఫ్టీ ఆర్ two important things which you have to keep it on the priority list. సో ఇలాంటివి చూసుకోండి, వైరల్ మార్కర్స్ చూసుకోండి, చూసుకొని కావాలంటే యూ డేట్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మనకు అది అదృష్టం అనాలా, అదొక బూన్ అని చెప్పాలా నాకు తెలియదు, కానీ దిస్ ద ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ విచ్ హెస్ గోట్ వ్యాక్సిన్, HPV వైరస్ వ్యాక్సిన్. సో ప్రతి ఒక్క ఆడపిల్ల, అబ్బాయి కూడా, బికాస్ ఇట్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఉమెన్ టు మెన్, మెన్ టు ఉమెన్, వైసీ వర్సా కదా. సో దీన్ని అందుకనే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. వై నిర్మలా సీతారామన్ ఈజ్ అనౌన్సింగ్ దట్ సర్వైకల్ వ్యాక్సిన్ హ్యాస్ టు బి గివెన్ ఫర్ ఫ్రీ లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ వ్యాక్సిన్, వాట్ ఎవర్ లైక్ దట్. షీ వాంట్స్ టు ఇంక్లూడ్ దిస్ ఆల్సో ఇన్ ద షెడ్యూల్ విచ్ టు బి గివెన్ ఫర్ ఫ్రీ అన్నమాట. సో ఈ వ్యాక్సిన్ మనము 9 years నుంచి 14 years ఉన్న ఆడపిల్లలు, అబ్బాయిలకి 2 doses ఇవ్వాలి. 14 years to 45 years ఉన్న వాళ్ళకి 3 doses ఇవ్వాలి. ఇది అందరూ మెన్ అండ్ ఉమెన్ తీసుకోవచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో కాంట్రా ఇండికేషన్ ఫర్ మెన్. కాకపోతే ఇది ఎక్కువ మేనిఫెస్ట్ అయ్యేది ఉమెన్ లో, కాబట్టి ఉమెన్ ఆర్ ద సఫరర్స్ అల్టిమేట్లీ. అందుకనే ఫస్ట్ టార్గెటెడ్ క్రౌడ్ వచ్చి ఉమెన్, కాబట్టి ఎక్కువ ఉమెన్ కి డ్రిల్ చేస్తున్నారు అనమాట. సో ఈ సర్వైకల్ వ్యాక్సిన్ వేసుకోండి, కాండమ్స్ వాడండి, వైరల్ స్టేటస్ చూసుకోండి, ఫస్ట్ సేఫ్టీ చూసుకొని తర్వాత యూ ఎంజాయ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ బీయింగ్ ఆన్ ద డేటింగ్ యాప్స్ ఆర్ వాట్ ఎవర్. సో విన్నారు కదా కావ్యప్రియ గారు చెప్పింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే ఓకే, బట్ లేదు నాకు కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మీరు కావ్యప్రియ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. సన్షైన్ కిమ్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.